నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వేకువజాము నుండే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సచివాలయ ఉద్యోగులు. యానాం మున్సిపాలిటీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ ఉద్యోగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానాం మున్సిపాలిటీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం వద్ద గల ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మున్సిపల్ ఉద్యోగులందరూ పాల్గొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, అదేవిధంగా పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని, తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన చేశారు. అనంతరం వీరికి సంఘీభావంగా వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. వెనకాల వాళ్ళు కనపడాలి కదా, ఎవరు వచ్చారు ఎవరు రాలేదండి. పుదుచేరి ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజునాడు మీరు కుటుంబాలను వదులుకుంటే రోడ్డు ఎక్కడానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి 6 నెలల నుంచి జీతాలు అనేవి రావట్లేదు. అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళకి గట్టా పెన్షన్ స్కీములు రావట్లేదు. అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తే వారికి ఆరోగ్యరీత్యా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎన్నో రకంగా ఉంటే కనీసం వాళ్ళు మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే మనం ఒకసారి మన యానం ఇంకా ఎంత దిగజారిపోతుందన్నది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ రోజునాడు మున్సిపాలిటీ వారు ఎక్కడైనా సరే ఓ చెత్త ఉన్నా సరే, ఒక డ్రైనేజీ శుభ్రం లేకపోయినా సరే మనం వెంటనే మున్సిపాలిటీ ఏం చేస్తలేదు, అసలు వాళ్ళకి జాబ్లే వేస్ట్ అని చెప్పేసి మనం అంటున్నాం. కానీ వారు ఒక్కరోజు పని చేయకపోతే మన ఇల్లులు మన గ్రామాలు ఏ స్థితిలోకి వెళ్ళిపోతాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వారి కుటుంబాలని కాదని, ఎందుకంటే ఈ రోజునాడు ఆ చెత్త పని చెయ్యాలంటే వారికి ఎన్నో రకాలైన ఆరోగ్య ఇబ్బందులు కలిగితే కనీసం వారు ఆరోగ్య సమస్యలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి మెడికల్ బిల్లులు గట్రా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగజారిపోతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తెట్టుకోవాలండి. అదేవిధంగా ఈ సమస్యలు ఏవైతే ఈ ఎంప్లాయర్స్ ఉన్నాయో కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళ్లరేవు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వేకువజాము నుండే లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. పోలెకుర్రు గ్రామంలో నూతనంగా మంజూరైన డిఎంహెచ్ఓ పెన్షన్ 15,000ను దడాల సత్యప్రసాద్కు కార్యదర్శి జ్యోతి సుధా, నాయకులు జక్కల ప్రసాద్ బాబు, నిమ్మకాయల మూర్తి, దున్న సింహాద్రమ్మ, ఏరు పల్లి వీరన్న, కర్నిడి నాగేందర్రావు, హేమచంద్రికలు అందజేశారు. ఈ సందర్భంగా జక్కల ప్రసాద్ బాబు విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో మంచం పైన చికిత్స పొందుతున్న సత్యప్రసాద్ లాంటి వారికి నెలకు 15,000 పెన్షన్ అందించడం హర్షణీయమన్నారు. అందుకు కృషి చేసిన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్, జనసేన, బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉండాలని, అయితే దీర్ఘకాల వ్యాధులతో మంచాన్ని పడే వారు కూడా ఆసరాగా ఉండాలని నిర్ణయించి 15,000 రూపాయల పెన్షన్ను పోలేకూరు పంచాయతీ సుంకట్రె గ్రామంలో దడాల సత్యప్రసాద్ గారికి మంజూరు చేయించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులకు మరియు ఎంపీ వర్యులకు, అంతేకాకుండా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ వారికి మా పోలేకూరు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో 2వ నెల పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీకారం చుట్టారు.
సచివాలయం సిబ్బందితో ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసిన వాసంశెట్టి సుభాష్ కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు మహోన్నతమైన ఆలోచనలతో పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో సుమారు 65 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా వాలంటీర్ వ్యవస్థ లేకుండా వైసీపీ ప్రతిపక్ష మాటలకు దీటుగా సచివాలయ తదితర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులకు, వితంతువులకు 4,000, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక తదితర వ్యాధులకు 10,000 రూపాయలు, అంగవైకల్యం, నడవలేని మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయల చొప్పున ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అలాగే బీసీలు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఎవరు కూడా కంగారు పడవద్దు. 10,000 రూపాయలు పూర్తిగా మంచం మీద పడ్డ వాడికి 15 రూపాయలు ఇంటికి అందుతూ ఉన్నాయి. అందరికీ అందుతున్నాయి కదండి. అలాగే అన్నవారికి సైట్ ఓపెన్ అవుతుంది అతి త్వరలో. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడవద్దు. నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజున రెండోసారి ఈ యొక్క పెన్షన్లో అందజేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయం స్టాఫ్ ఈ యొక్క పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. సుమారు 65 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఈ పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే పూర్తిగా మంచం మీద పడ్డ బాధితులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే పూర్తిగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబాలను దత్తత తీసుకున్నట్టుగా గమనించాలి. 15,000 రూపాయలు అంటే పూర్తిగా కుటుంబానికి అవసరమయ్యే అమౌంట్ ఈరోజు మరి ఆ బాధ్యతలకు అందజేస్తున్నారు. అలాగే పాక్షికంగా ఈ యొక్క కిడ్నీ పేషెంట్లకు కానీ ఇతర ఈ పెరాలసిస్ స్ట్రోక్ పేషెంట్లకు కానీ 10,000 రూపాయలు అందజేయటం, అలాగే ఆ కుటుంబ పోషణకు సరిపడే అమౌంట్ అని మనం చెప్పవచ్చు. ఇలాంటి మహోన్నతమైన ఆలోచనతో ఎవరైతే కుటుంబంలో ఈ కిడ్నీ సమస్యతోని, డయాలసిస్ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 10,000, 15,000 రూపాయలు అందించుకుంటే ఒక రకంగా పూర్తిగా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు మనం అందరం గమనించాలి. అలాగే ఇంటికి అందజేస్తామన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చాలా ఎగతాళి చేశారు. వాలంటరీ వ్యవస్థ అందించడం అని ఈరోజు సచివాలయం స్టాఫ్తో ఇంటింట అందజేస్తుంది మీరు అందరూ గమనించాలి. థ్యాంక్ యూ. యానాంలో ఫ్రెంచ్ పాలకుల నాటి 158 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రాత్మక రోమన్ చర్చ్ ప్రాంగణంలో పారంపర్యం పేరుతో నూతన నిర్మాణాలను ప్రారంభించారు. చర్చ్ ఫాదర్ పి మర్యాద నేతృత్వంలో ఈ జరిగిన కార్యక్రమానికి ప్రముఖ విచారణ గురువులు పొలిమేర జయరావు, మల్లవరపు ప్రకాష్, మైపన పాల్తో పాటు యానాం పరిపాలనా అధికారి మునుస్వామి, మున్సిపల్ కమిషనర్ కండవెల్లి రామకృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధి కపగంటి ఉమాశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం పాపపర్యం భవనంతో పలు విగ్రహాలను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆర్సీ చర్చ్ కమిటీ ప్రతినిధులు అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రియతమ ఆర్యవ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి మనం ముందుగా మనందరి తరఫున మన యొక్క పొలిమేర జయరావు తండ్రి గారికి మన ప్రోత్సహిస్తున్నటువంటి ఆర్యేవు మునిస్వామి గారికి మనందరి తరఫున
హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ వారిని పుష్పమాలాంకృతులను చేస్తున్నాం. సహోదరులందరూ ఇలా ప్రక్కకుండండి వీలైనంత వరకు. ఇప్పుడు ఆశీర్వాద కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. దయచేసి అందరూ ప్రక్కకుండండి. ఎవరు కూడా దయచేసి అక్కడ స్వరూపాలను ఆశీర్వదించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందువలన మిగిలిన వాళ్ళందరూ దయచేసి యువతలకు దయచేసి దారిలో ఎవరు ఉన్న దానికండి ప్లీజ్. రాజు మాస్టర్ వాళ్ళందరినీ వెనక్కి పంపించండి. మనకు బహుకరించినటువంటి వాళ్ళు దయచేసి ఆయా స్వరూపాల దగ్గర ఇప్పుడు ఈ గురువుని మనమందరం ప్రారంభిస్తున్నారు. తదుపరి మన ప్రియతమ ఈ యొక్క ప్రాంగణం యొక్క చరిత్రను ఆశీర్వదించి ఈ యొక్క పుణ్యాన్ని చేస్తారు. That are also available for the people in and around Ghana, and particularly for priests and our religious men and women. We thank you and we acknowledge all your support. పోలవరం మండలం గుత్తినదేవి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పాయిడి మల్లమ్మ తల్లి అమ్మవారు ఆషాఢమాసం సందర్భంగా శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అమ్మవారి పుట్టింటి నుండి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా ఆషాఢం సారని తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పెద్దింటి అనంత కృష్ణమాచార్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమతో పాటు చలివిడి, వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పిండి వంటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం పైడి మల్లమ్మకి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద మహిళలు లలితా సహస్రనామాన్ని పఠించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి, మునిరాజు, సొసైటీ అధ్యక్షులు కసలింక నరసింహమూర్తి, గంగాబత్తుల వెంకటేశ్వరరావు, చిక్కాల సత్యబాబు, లంకలపల్లి గోపాలకృష్ణ, గణేష్, పడాల గంగరాజు, పడాల తాతయ్య కాపు, పడాల ప్రసాద్, గంగాబత్తుల విష్ణు చక్రం, కొప్పర మల్లేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు.
మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఐపోలవరం మండలం గుత్తనిదేవి జీవ్యాంవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పైడమల్లతల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారిని ఉదయం శాకంబరీదేవికి అలంకరించి మధ్యాహ్నం అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా సారె సమర్పించడం జరిగింది. అనంతరం మహిళా భక్తులచే లలితా సహస్రనామ పారాయణ జరిగింది. అనంతరం గ్రామ అర్చకులందరిచే అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన జరిగింది. అనంతరం అమ్మవారిని నీరాజన మంత్రపుష్పాలు తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ యొక్క సారి సమర్పించే కార్యక్రమంలో గుత్తినదేవి జీవ్యాంవరం పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. అమలాపురం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అమలాపురం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 3 వార్డు బ్రహ్మానందం వీధిలో పెన్షన్లు అందించారు. గుత్తుల బాబు శంకరంకు దివ్యాంగ పెన్షన్ 6,000, నల్లారెడ్డి నాయుడుకు వృద్ధాప్య పెన్షన్ 4,000, గొర్రె నాగసుబ్బమ్మకి వితంతు పెన్షన్ 4,000 అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వేకువజాము నుండి లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది మరియు నాయకులు పెన్షన్ అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వేకువజాము నుండి లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది మరియు నాయకులు పెన్షన్ అందజేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 3,000 నుంచి 6,000 చేశాడు. 6,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. మళ్ళీ 6,000 నుంచి 15,000 ఇప్పుడు ఈ నెల మాకు అందజేశాడు. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. మా కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడుకి తెలుపుతాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా నేను మామయ్య గారు తెలుగుదేశం ఒకటి తెప్పెట్టారు. అప్పటి నుంచి కూడా నేను నా బాబు మా కుటుంబం అంతా కూడా అప్పటి నుంచి తెలుగుదేశం మీదే ఉన్నాం. మాకు ఇప్పటి నుంచి కూడా తెలుగుదేశంలో నుంచి 200 రూపాయలు ఇచ్చేవారండి. ఆ 200 నుంచి వచ్చి ఇవాళ ఎంత 1,000 రూపాయల కాడి నుంచి 2,000 కాడి నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది మధ్య ప్రభుత్వం. 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టిందండి. ఇప్పుడు తెచ్చుకుని మరి ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 6,000 4,000 చేశారు. దాని గురించి మిమ్మల్ని దానికి నేను ధన్యవాదాలు కోరుకున్నంత. చంద్రబాబు నాయుడు గారికి దాదాపు వందనాలండి. కానీ నాకు మొదట్లో పరిపాలనలో కూడా ఆయన నాకు 1,500 నుంచి 3,000 పెంచారండి. అప్పుడు కానీ 1,500 నుంచి మళ్ళీ 3,000 పెంచారు. 3,000 మళ్ళీ మొన్న నెగ్గినాక జగన్ పాలన నాకు ఎక్కువ రూపాయి కూడా మాకు ఎవరికి కూడా వికలాంగులకు ₹1 కూడా పెంచలేదండి. పెంచకుండా పాపం పెంచలేదండి. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పరిస్థితి గమనించి మా యొక్క మేము లేగలేము, మంచం నుంచి లేగలేమని పరిస్థితి గమనించి 6,000 చేశారండి. 3,000 నుంచి
3000 నుంచి 6000 చేశారండి. మాకు నిజంగానే మళ్ళీ 6000 నుంచి మళ్ళీ 15,000 చేశారండి ఇది ఆగస్టు నెలలో. అదే కాకుండా మమ్మల్ని నిజంగానే మాకు తల్లిదండ్రులు లేరండి. కానీ ఆయన మరి ఎందుకు ఆయనకి ఆ జాలి మరి కలిగిందో మా పట్ల నాకు తెలియదు. కానీ అద్భుతంగా మమ్మల్ని చాలా పోషిస్తున్నారండి ఆయన. మళ్ళీ మళ్ళీ ఆ పరిపాలన రావాలి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన రావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. అంతేకాకుండా పరిపాలన కావాలండి, అదే పరిపాలన మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారే రావాలండి మాకు. అంతేకాకుండా మళ్ళీ మేము మంచం మీద లేకలేమని వికలాంగం గమనించి ఆయన మరి ఎంత ఆయన మరి మా పట్ల చాలా జాలి చూపించి ఈ 15,000 ఇచ్చి మమ్మల్ని చాలా పుణ్యం కట్టుకున్నారు. నిజంగా ఎవరు చూడరండి. నిజంగా ఈ రోజుల్లో ఒక తల్లినే పెట్టి చూడలేని పరిస్థితి అండి. కందికుప్ప వద్ద ఆర్ఎండ్బి రోడ్డుపై వాహనదారులు కుస్తీలు పడుతున్నారు. కాట్రేనికోన మండలం కందికుప్ప సమీపంలో ఆర్ఎండ్బి రహదారి అధ్వానంగా తయారైంది. రహదారిపై గుంతలు ఏర్పడి వాటిల్లో మట్టి చేరింది. మట్టిలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు దిగబట్టడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడిచి వెళ్లే వారికి నరకయాతన కలిగిస్తోంది. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణకు ఆలయ అర్చక పురోహిత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఇప్పటి వరకు ఏసీగా ఉన్న శ్రీ డి నాగమల్లేశ్వరరావు ఉద్యోగ విరమణ పొందిన విషయం తెలిసిందే. వారి స్థానంలో జిల్లా ఏసీ అదనపు బాధ్యతలు మాచిరాజుకి అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనం అందించారు. ఏసీగా జిల్లాను అభివృద్ధి పదంలో నడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ
పేటేటి శ్యామల కుమార్, వేద పండితులు గంటి సుబ్రహ్మణ్యం, స్వస్తి వాచకులు నాగభట్ల రవిశర్మ, పర్యవేక్షణ అధికారి బి వీరభద్రరావు, మల్లిబాబు, జి నారాయణ, మాచరయ్య, దీపు, సాగర్, సూరిబాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యోగంలో గొప్ప పేరు సంపాదిస్తాడు. తద్వారా ఇప్పుడు నుంచి కాదు, నేను కమిషన్ ఆఫీస్లో పనిచేసిన కాడి నుంచి మాకు ఒక సోదరుడుగా ఏదున్నా ఏ సమస్య ఉన్నా ఇందాక తిడతాననుకున్నాను. ఆయన గ్రేడ్ 1 అయ్యాడు, నన్ను గ్రేడ్ 1 అవ్వకుండా చేసింది డిగ్రీ గారు అని చెప్తాడనుకున్నాను. ఎందుకంటే ఇది గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 1 ఇస్తుంటే నేనే చెప్పాను, రక్షణమైనా వద్దు, గ్రేడ్ 1 వద్దు, గ్రేడ్ 2లో వెళ్ళు, తర్వాత ఇబ్బందులు పడతావు, కోర్టు కేసులు వాటిలో పడతావు, మళ్ళీ మనశాంతి లేకుండా ఉంటావు. కాబట్టి నీకున్న సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి సూపరింటెండెంట్ అప్పటికే అయిపోయాడు. కానూరు సురేష్ బాబు అని ఆయన సూపరింటెండెంట్ ఇచ్చాడు. ఆయనకి ఈయన ఉద్యోగం ఇచ్చాడు, గుండుగోళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. ఆయన ఈయనకి సూపరింటెండెంట్ ఇచ్చాడు. అది నిబంధనల ప్రకారం కొంచెం ఇబ్బందిగా ఉంది. నువ్వు వద్దంటే నా మాటని రివర్సం తీసుకొని సెకండ్ గ్రేడ్ అయ్యి గ్రేడ్ 1 అయ్యి ఇక్కడ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది కోరిక, వీళ్ళ నాన్నగారు 1990 వరకు మన దేవాలయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో రిటైర్ అయ్యారు. అలాగే ఈ అమలాపురానికి ఇన్స్పెక్టర్గా పనిచేశారు. అలాగే అప్పనపల్లి దేవస్థానంలో సూపరింటెండెంట్గా పనిచేశారు. ఒక కోరిక ఏంటంటే అప్పుడు జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా పనిచేయడం, వాళ్ళ పిల్లలు అవగాహన చేసిన కార్యక్రమాలు కానీ అవి కానీ చూసి ఈరోజు పదవి విరమణ చేస్తున్న నా మిత్రులు శ్రీ నాగమల్లేశ్వరరావు, అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన డైనమిక్ శ్రీ గౌరవనీయులు విజయరాజు గారికి, అలాగే నా తోటి డిఓ అయిన సుబ్రహ్మణ్యం గారు, నాగేశ్వరరావుకి, అదేవిధంగా ఇంజనీరింగ్ సెల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి నా నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్పాలంటే ఆయనకి నాకు 3 సంవత్సరాల వయసు తేడా. అతను ముందు ఉద్యోగంలో తదుపరి నేను వచ్చాను. అతను టెంపుల్ ఎంప్లాయ్ చేశాను, నేను టెంపుల్ ఎంప్లాయ్ చేశాను. అదృష్టం ఏంటంటే ఆయన పెద్ద టెంపుల్ ఉండడం వల్ల సూపరింటెండెంట్ గారి నుంచి డైరెక్ట్గా గ్రేడ్ 1 ఈవో అయ్యారు. గ్రేడ్ 1 ఈవో నుంచి అసిస్టెంట్ కమిషనర్ అయ్యారు. సంతోషం. నేను 60 రావడం వల్ల చిన్న టెంపుల్ వల్ల సెకండ్ గ్రేడ్ ఈవో, థర్డ్ గ్రేడ్ ఈవో, గ్రేడ్ 1గా వచ్చాను. అందువల్ల మా ఇద్దరికి నాకన్నా సీనియర్ అయ్యారు. నాకు ఈయన బాగా పరిచయం. మా నాన్నగారు అప్పటిపల్లి దేవస్థానం డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు నాగమల్లేశ్వరరావు మా ఇంటికి వచ్చేవారు. వానపల్లి వాళ్ళ ఊరు వెళ్ళే ముందు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవారు. మా నాన్నగారు అప్పటిపల్లి దేవస్థానానికి ఈయనే బండి మీద తీసుకెళ్ళేవారు. లేదు దాని అక్కడ గొడవపల్లి పిలిచేవారు. ఆ రోజులన్నీ నేను ఇంటి చూస్తున్న గుర్తుకొస్తున్నాను. నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది ఆయన దగ్గర నుంచి నేను ఛార్జ్ తీసుకోవడం. ఆయనకు ముందు ఉన్న మా స్నేహితుడు, నాకు కావాల్సిన మంచి వ్యక్తి ప్రసాద్ గారు ఇద్దరు చేసి కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యొక్క వ్యవస్థను నేనంత పటిష్టంగా చేస్తానని, అలాగే దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, అలాగే అర్చకులకు, నా తోటి సిబ్బంది కానీ, ఈవోలు కానీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ అప్పారావు ఇటీవల మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులను కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు పరామర్శించారు. తాళ్లరేవు మండలం గోవలంకలో కోరుకొండ అప్పారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. కుమారుడు సురేష్, కుమార్తె మౌనికలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చాలా మంచి వ్యక్తి. మేము 82లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి సైకిల్ మీద ద్రాక్షారం వెళ్ళి ఇంటర్మీడియట్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సందర్భంగా
తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాళ్లెం ఎండీపేటలో ఎంఆర్పీఎస్ నాయకులు తాతపుడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, దళిత జనార్దనుడు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట్ల నాగేశ్వరరావు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లంక సంధ్యారావు, జిత్తుగా రాజు, లంక ఏసుబు, మడికి జాజిబాబు, బొమ్మి లోవరాజు, పల్లెవెల గిరి, మడికి సుబ్రహ్మణ్యం, జిత్తిగ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ధృవీకరించడం పట్ల పూలే ప్రజా చైతన్య వేదిక తరఫు నుండి మరి హర్షం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి మందకృష్ణ మాదిగ గారి దగ్గర నుండి మరి జిల్లా కార్యదర్శి అయినటువంటి మా మిత్రులు తాతపుడి నాగేశ్వర గారు, అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సోదరులు చాలామంది మరి జైలుకి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసి జైలుకి వెళ్ళి మరి జైలు శిక్ష అనుభవించి ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఈ ఫలితం వచ్చిందనేటటువంటిది మరి తెలియజేస్తున్నాను. అలాగే మరి యొక్క వర్గీకరణను ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఆయన ప్రవేశపెట్టారు. మరి ఇప్పుడు ఆయనే సీఎంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క వర్గీకరణను అమలు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే మరి పోరాడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను. మరి ఈరోజు పండుగ వాతావరణాన్ని మరి చూస్తూ, అలాగే మరి మందకృష్ణ మాదిగ గారికి మరి ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి, మరి మిత్రులు తాతపుడి నాగేశ్వర గారికి, ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు, మరి గ్రామ నాయకులకు, మాదిగ సోదరులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా పూలే ప్రజా చైతన్య వేదిక తరఫు నుండి అభినందనలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు ఏదైతే దానికి మాదిగ ఉపకులాలందరూ చాలా పండుగ రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే 1994లో మా అన్న మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈదుమూరు అనే గ్రామంలో ఒక 20 మందితో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎంఆర్పీఎస్ అనే ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. 1994 నుంచి 2000 వరకు ఉద్యమం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి వర్గీకరణ చేయడం కూడా జరిగింది. వర్గీకరణ ఫలితంగా 20 నుంచి 25,000 ఉద్యోగాల వరకు ఆ రోజుల్లో మాదిగ ఉపకులాలు పొంది ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఉండే తప్ప రాష్ట్రానికి లేదని కొట్టేశారు. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు
మా అన్న మన్న కృష్ణమాధి గారు సారథ్యంలో ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. దానికి ఫలితంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది జైలు పాలయ్యారు. దాంట్లో భాగంగా ఈ మండలంలోనే 20 ముగ్గురు నెలలు జైలు చేసి 5 సంవత్సరాల కోర్టు సందర్భం కూడా ఈ మండలానికి ఉంది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుని చనిపోయినటువంటి అమరవీరులకి ఈరోజు జైలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకి దీన్ని వారికి అంకితం చేస్తున్నాం. ఈ సందర్భంగానే ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఒక అడుగు ముందుకేసి ఆ రోజు ఎలాగైతే మాకు వర్గీకరణ చేసి మా కులాలకి మాదిగా ఉపకులాలకి ఏ విధమైనటువంటి న్యాయం చేశారో ఇప్పుడు కూడా అదేవిధంగా చేయాలని ఆయనకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో వేకువజాము నుండే ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సచివాలయ ఉద్యోగులు. యానాం మున్సిపాలిటీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మున్సిపల్ ఉద్యోగులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.